హలో ఆంటీ, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. మన క్లినిక్స్ వచ్చేసి గుంటూరులో ఉన్నాయి అండ్ హైదరాబాద్లో వీకెండ్ సాటర్డే సండే విజిటింగ్స్ ఉంటాయి. ఈ రెండు చోట్ల కూడా కలవలేని వాళ్ళకి ఆన్లైన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది. సో ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ ఏంటంటే, చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. అంటే హోమియోపతి అనేది సంతానలేమికి ఎంతవరకు ఉపయోగకరము, ఎంతవరకు అది సేఫ్ అనేది జనరల్గా అనుకుంటూ ఉంటారు. చెప్పేది ఏంటి అంటే, హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఫస్ట్ ఆప్షన్ అండ్ సేఫ్ అని చెప్పొచ్చు. బికాస్ హోమియోపతి సేఫ్ ఎందుకు అంటే, హోమియోపతిలో ఏమవుతుంది, మెడికేషన్స్ అంటే న్యాచురల్ మెడికేషన్స్ అనేది ఇచ్చినప్పుడు అది ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. అలా ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేయటం మూలాన ఏమవుతుంది, బాడీలో ఉండే రూట్ కాజ్ అనేది క్లియర్ అవుతుంది. అంటే ఈ సంతానలేమికి సంబంధించిన కారణాలలో ఆ ఫీమేల్ ఏమవుతుంది, సైకిల్స్లో ఇబ్బందులు కనుక ఉంటే అవన్నీ రెగ్యులర్ అయ్యి వాళ్ళలో ఎగ్ అనేది క్వాలిటీగా పెరిగి, ఇక ఇతర అడ్డంకులు ఏవి ఉన్నా కానీ, అంటే ఆడవాళ్ళలో ఉండే అడ్డంకులు కానీ, మగవాళ్ళల్లో ఉండే అడ్డంకులు కానీ, అవన్నీ కూడా రూట్ నుంచి క్లియర్ అయ్యి సహజంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి బాడీలో ఎలాంటి కండిషన్స్ అయితే ఉండాలో అలాంటి కండిషన్స్ అనేది ఏర్పడతాయి. అలా ఏర్పడటం మూలాన అక్కడ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఆప్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి హార్మోన్ సప్లిమెంట్స్ అనేది ఉండదు కాబట్టి ఇది సేఫ్. అదే ఇతర కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్తో కనుక మనం పోల్చుకుంటే దాంట్లో ఎక్కువగా ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ అంటే ఇంజెక్షన్స్ లాంటివి కానీ, సప్లిమెంటరీ మెడికేషన్స్ కానీ, హార్మోన్ సప్లిమెంట్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, ఇవన్నిటితో పాటు ఏఆర్టీ మెథడ్స్ అంటే ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పోల్చుకుంటే హోమియోపతి అనేది బెస్ట్ అండ్ సేఫ్ అని చెప్పొచ్చు. ఇలాంటి వాటికి సంబంధించి హోమియోపతిలో మోర్ దెన్ 80% వరకు సక్సెస్ రేట్ అనేది ఉంది. మనం ఎంతో మందికి ఇలాంటి ఇబ్బందులతో ఫేస్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ కారణాలు అనేది క్లియర్ చేశాక న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. సో హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఏంటి అంటే డెఫినిట్‌గా మీకు ఒక హెల్తీ బేబీ, ఒక హెల్తీ ఫ్యామిలీ అండ్ గుడ్ హెల్త్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. థాంక్ యూ.